హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్. కరెంట్ పాలిటీలో భాగంగా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్లో ముఖ్యంగా ఒక ప్రాథమిక హక్కు ఇమిడి ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పాదచారులు లేదా మన బాడసార్ అంటాం, పెడస్ట్రియన్స్ అంటాం. ఈ పాదచారుల యొక్క నడక, పాదచారులు వారికి సంబంధించిన హక్కులకు, ముఖ్యంగా వారి యొక్క ప్రాణాలతో చెలగాటంగా మారిపోతున్న ఈ యొక్క రోడ్లు, ఈ పెడస్ట్రియన్ క్రాసింగ్, వాటికి సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో కేసులు వస్తున్నాయి. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు చెప్పిన యొక్క తీర్పులో సారాంశాన్ని మన పోటీ పరీక్షల నేపథ్యంలో విశ్లేషిస్తాం. పాదచారుల నడక ప్రాథమిక హక్కు అంటే ఆ పెడస్ట్రియన్స్ కాలిబాట పైన నడిచేది వారికి ఒక ప్రాథమికగా దాన్ని గుర్తించాల్సిందే. కేవలం ప్రాథమిక హక్కుగా గుర్తించడమే కాకుండా దాన్ని మనము అమలు చేయడానికి పార్లమెంటు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ఇట్ షుడ్ బి ఎన్ ఎన్ఫోర్సబుల్ రైట్, నాట్ ఓన్లీ సింపుల్లీ రికగ్నైజింగ్ రైట్ ఆఫ్ వే, ద పెడస్ట్రియన్స్ రైట్ ఆఫ్ వే, నాట్ ఎ సింపుల్ ఫండమెంటల్ రైట్. ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్. కేవలం ప్రాథమికంగా గుర్తించిన మాత్రం విలువ ఉండదు, దానికి ఎన్ఫోర్సబుల్ చేస్తూ ఒక చట్టాన్ని చేయాలి. ఉదాహరణకు మనకు విద్యా హక్కు ఉంది. ఆర్టికల్ 19లో మనకు విద్యా హక్కును తర్వాత సుప్రీంకోర్టు గుర్తించింది. దాన్ని అమలు చేస్తూ పార్లమెంటు విద్యా హక్కు చట్టాన్ని 2010లో రూపొందించింది. అలాగే పాదచారుల యొక్క హక్కులకు సంబంధించి, వాళ్ళ పరిరక్షణకు సంబంధించి కూడా ఒక చట్టాన్ని పార్లమెంటు రూపొందించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో తీర్పు చెప్పింది. పాదచారుల నడక సంబంధించి ప్రాథమిక హక్కుగా ఉంటుంది అని అన్నప్పుడు దాని యొక్క నేపథ్యం ఏంటి, ఏ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నేను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి తీర్పు చెప్పిందో తప్పనిసరిగా పోటీ పరీక్షలు రాస్తున్న అందరు అభ్యర్థులు కూడా విషయాన్ని తెలుసుకోవాలి. పూర్తిగా మనం చట్టపరంగాను రాజ్యాంగపరంగాను మనం దీన్ని విశ్లేషిస్తాం. రాజకీయంగా మిగతా అంశాలపైన మనం వెళ్ళటం లేదు. ఎందుకంటే మనకు పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా విశ్లేషిస్తాం కనుక ఈ విశ్లేషణ భిన్నంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. సో లెట్ us see ఈ కేసు నేపథ్యం ఏంటి, ఈ డివిజన్ బెంచ్లో ఎవరున్నారు, సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటి, తర్వాత దానికి సంబంధించిన చట్టాలు ఏంటి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్కు సంబంధించి ఈ జడ్జిమెంట్ వర్తిస్తుంది, ఇవన్నీ కూడా మనము సమగ్రంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో కరెంట్ పాలిటీలో భాగంగా చాలా అంశాలు మీకు మన కోర్సులోను యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా కూడా అందించడం జరుగుతుంది పోటీ పరీక్షల యొక్క కోణంలో. సో ప్రస్తుతం చూద్దామని ఎలా జరిగింది ఇది. కరెంట్ పాలిటీలో ఖాళీ బాట నడక ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అనేది ఇదొక కరెంట్ అంశం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ అంటే మనకు మినిమం 2 వరకు ఉంటారు, తర్వాత 3 ఉండొచ్చు, అలాగే 4 కూడా ఉండొచ్చు. సో డివిజన్ బెంచ్లో జస్టిస్ పిఎస్ నరసింహ అండ్ మరియు ఏఎస్ చంద్రార్కర్. పిఎస్ నరసింహ తెలుగువాడే, కానీ జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ ఏఎస్ చంద్రార్కర్ ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్. ఇది రాజ్యాంగ ధర్మాసనం కాదంటే ఈ డివిజన్ బెంచ్ నిన్నటి రోజున అంటే సోమవారం రోజున మన ఒక తీర్పును వెలువరించింది. గతంలో కూడా చాలా తీర్పులు వచ్చాయి, ఇదొకటి కొత్తది కాదు. గతంలో చాలా తీర్పులు చెప్పారు. గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి, కాలిబాటకు సంబంధించి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, అలాగే కొన్ని సలహాలు కూడా చేసింది. ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది, చట్టబద్ధత కల్పించాలి. సో జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ చంద్రార్కర్ డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించారు. కేసు ఏంటంటే కే మనియార్ ఇలియాజ్ షేక్ రియాజ్, ఇద్దరు కే మనియార్ ఇలియాజ్ షేక్ రియాజ్ మరియు వర్సెస్ అయ్యప్పన్, కర్ణాటకలకు సంబంధించి. కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు. సో ఏమైందంటే ఒక బాలుడు రోడ్ యాక్సిడెంట్లో లారీ కింద పడి చనిపోతాడు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు. సో నష్టపరిహారంగా వాళ్ళ యొక్క ఫాదరు ఫస్ట్ కర్ణాటక హైకోర్టులో వేస్తాడు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇలా కంపెన్సేషన్ కోసం, నష్టపరిహారం కోసం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆ నష్టపరిహార కేసులో సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పును వెలువరిస్తుంది. ఇది నేపథ్యం. మరి మౌలిక రాజ్యాంగంలో ఖాళీ నడక, పాదచార నడక అనేది రాజ్యాంగంలో ప్రాథమికంగా గుర్తించలేదు. అలా అనుకుంటే మనం చాలా అంశాలు వస్తాయి. 1970 నుండి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా ఆర్టికల్ 19 అలా ఆర్టికల్ 20, 21 యొక్క పరిధిని విపరీతంగా విస్తృతపరిచిందంట. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20,
మరియు 21 యొక్క పరిధిని విపరీతంగా విస్తృతపరిచింది. కేవలం రాజ్యాంగంలో పేర్కొనబడిన లిటరల్ కేవలం పేర్కొనబడిన యొక్క భాషకే పరిమితం కాకుండా విస్తృతం ఎక్స్టెన్సివ్లీ I can say expanded the scope of Article 19, 20 as well as 21. ప్రతి సంవత్సరం ఏదో ఒక తీర్పులో ఈ యొక్క ప్రాథమిక హక్కులను ముఖ్యంగా ఈ ప్రాథమిక స్వేచ్ఛలను సుప్రీంకోర్టు నిరంతరం విస్తృతపరుస్తూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని పౌరులందరికీ సమానంగా అందే విధంగా వాటిని విస్తృతపరుస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1970లో స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఇప్పుడు కూడా ఈ యొక్క హక్కులను విస్తృతపరుస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రాథమిక హక్కుల పరిధిని విస్తృతపరిచే భాగంగా 2 నెలల క్రితం సుప్రీంకోర్టు ఈ కాలిబాట పాదచారుల యొక్క నడక పెడస్ట్రియన్ వాళ్ళకి హక్కులు అది నడక అనేది ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో పార్ట్ ఆఫ్ ఇది ఆర్టికల్ 19 మరియు 21. ఆర్టికల్ 19కు 21కు సంబంధించినది ఈ యొక్క రైట్ ఆఫ్ వే అంటాం. రైట్ ఆఫ్ వే అంటే నడక, పాదచారులు కావచ్చు లేదా మనము బాటసారి కావచ్చు, వాట్ ఎవర్ ది కేస్ మే బి, ద పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 and 21. కనుక ఇది ఏ ఆర్టికల్కి సంబంధించిన ప్రశ్న వస్తుంది. పాదచారులు అంటే కదా ఏ ఆర్టికల్లో సంబంధించిందంటే ఆర్టికల్ 19, 21 డైరెక్ట్గా సంబంధించింది. ఆర్టికల్ 38 కూడా వస్తుంది, 39 కూడా వస్తుంది. బట్ తర్వాత పరిశీలిద్దాం. డైరెక్ట్లీ నౌ ఇట్ ఈస్ 19 and 21. మరి ఇందులో ఏముంది, ఈ యొక్క ఆర్టికల్స్లో ఏముంది అనేది మనం పరిశీలిస్తే ఆల్రెడీ మనకు కోర్సులో ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా లేదా కరెంట్ పాలిటీ భాగంగా దీన్ని వివరిస్తాం. ఆర్టికల్ 19 to 22 వరకు వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ పర్సనల్ ఫ్రీడమ్స్ అంటారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఇవి కూడా ప్రాథమిక హక్కులే. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉండే యొక్క హక్కులు ప్రాథమిక హక్కులే. కానీ ఈ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛల రూపంలో ఇచ్చారు. దీస్ ఆర్ ద ఫండమెంటల్ రైట్ బట్ రికగ్నైజ్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్స్. హక్కులను వ్యక్తిగత స్వేచ్ఛల్లో గుర్తించారు. ఎప్పుడైతే హక్కులను వ్యక్తిగత స్వేచ్ఛలో గుర్తిస్తారో వాటికి డైనమిజం ఉంటుంది, గతిశీలత ఉంటుంది, అది మారుతూ ఉంటాయి. ఎంత మారాయంటే అసలు రూపమే మారిపోయింది ఇప్పుడు అలాగా. సో ఆర్టికల్ 19లో మనకు 6 వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి. అందులో ఆర్టికల్ 19(1)(a)లో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే నీకు వాక్ స్వాతంత్రం ప్రకటించాలా, నీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నువ్వు సమాచారం సేకరించుకోవాలి. సమాచారం సేకరించుకోవాలంటే డెఫినెట్గా సంచారం చేయాలి. సో 19B సమావేశ స్వేచ్ఛ, సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, రైట్ ఆఫ్ మూమెంట్, రైట్ టు మూవ్, ఎక్కడే సంచరించవచ్చు. అయితే ఎక్కడైనా సంచరించవచ్చు అనే స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు అందరూ వెహికల్లో వెళ్ళలేరు కదా, అందరూ మోటార్ వెహికల్లో వెళ్ళలేరు కదా, కాలిబాటను వెళ్ళాలి. సిటీలో టౌన్లో నువ్వు క్రాస్ చేయాలి, పెడస్ట్రియన్ క్రాసింగ్ అంటాం. అది ఎంత ప్రమాదకరమో మీ అందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా సిటీల్లో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, మనము తెలుగు రాష్ట్రాలు, అదే ఢిల్లీ, కలకత్తా, బాంబే, ముఖ్యంగా బెంగళూరులో పెడస్ట్రియన్ క్రాసింగ్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా భయంగానే ఆ యొక్క రోడ్డు క్రాస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ అందరికి కూడా అనుభవమే. కనుక ఆ విధంగా సంచార స్వేచ్ఛ, నువ్వు బయటకు వెళ్ళి రోడ్డు పైన నడక, ఈవెన్ హైవేస్ పైన కూడా విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దెర్ ఇస్ నో సేఫ్టీ. ఈ యొక్క ప్రాణానికి హాని కలుగుతుంది కదా, ఈ సంచారానికి ప్రతిబంధం ఏర్పడుతుంది కనుక ఇది దానికి వ్యతిరేకము. అలాగే ఆర్టికల్ 19(1)(g) వృత్తి వ్యాపార స్వేచ్ఛ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేయలేదు, ఒక చోట వ్యాపారం చేయలేదు, మనకు తెలుసు. వాళ్ళు సంచారం చేస్తూ చేయాలి, ఆ సమయంలో ప్రమాదానికి గురి అవకాశం ఉంటుంది. కానీ ఆర్టికల్ 19(1)(g)లో వృత్తి వ్యాపార స్వేచ్ఛలు ఉన్నాయి. నీ వృత్తిని కొనసాగించాలంటే నువ్వు సంచారం చేయాలి. యూ హ్యావ్ టు వాక్, యువర్ ఎ వెండర్, స్ట్రీట్ వెండర్స్ అంటే. మరి వాళ్ళు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని పర్యాయాలు మనము వాళ్ళు జీవన వృత్తి చేసుకుంటూ మార్కెట్లో కూరగాయలు లేకుంటే అమ్ముతూ ఉంటే మోటార్ వెహికల్ వచ్చి వాళ్ళని ఢీకొనడం, ఎంతమంది మరణించారు మనం రోజు చూస్తున్నాం కదా. కనుక ఇది అందులో భాగంగా వస్తుంది. ఇక మరొక ఆర్టికల్ 21 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దిస్ కాల్డ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. నీకు జీవించే హక్కు ఉంది, దానికి భద్రత ఉండాలి. బయటికి వెళ్తే ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. ఇది ప్రాథమిక హక్కులు వ్యతిరేకం. కనుక గౌరవంగా జీవించే హక్కులో నీ ప్రయాణం నీకు సురక్షితంగా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత
ఎవరికి? ప్రభుత్వానికి ఉంది. సో కంపల్సరిగా అది కూడా గౌరవంగా జీవించే హక్కులే భాగమే. ఐ హ్యావ్ టు లివ్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ వాట్ వి కాల్డ్ అటాక్డ్ బై ఆర్ అదర్ వాట్ వి కాల్ యాక్సిడెంట్స్. నువ్వు రోడ్ ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందనే పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు మనంతా కూడా ప్రయాణం చేస్తున్నాం. కారణాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత విషయం. కానీ ఇది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 90లో కాకుండా 19లో కాకుండా 21లో కూడా ఉంది. అలాగే ఆర్టికల్ 39B ఉంది. అందరికీ సంపద అందరికీ సమానంగా లభ్యమయ్యే హక్కు. ఎందుకు సంపద అంతా కూడా అందరికీ సమానంగా లభ్యమయ్యే హక్కు కూడా ఇందులో భాగం అంటే, ఈరోజు నీకు మంచి వెహికల్ ఉంది కానీ సేఫ్టీగా రోడ్డు పైన వెళ్తావు, నువ్వు కాలినడక వెళ్ళాలి. అప్పుడు మరి కాలినడక వెళ్ళినప్పుడు డెఫినెట్ ప్రమాదం పోయే అవకాశం ఉంటుంది కదా. రోడ్లు అనేటివి కమ్యూనిటీ ఆస్తి. ఇట్ ఇస్ ఎ కమ్యూనిటీ, అది కమ్యూనిటీ ఆస్తి. అది అందరికీ సమానంగా యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు మీరు సిటీలో హైదరాబాద్లో విజయవాడలో దాంట్లో రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే చులకన ఖర్చు వస్తారు. అదే మోటార్ వెహికల్లో వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద కార్లో వచ్చేవాళ్ళు వాళ్ళని గొప్పగా చూస్తారు, పోలీసులు కూడా వాళ్ళని గొప్పగా చూస్తారు. మరి సంపద ఇది కమ్యూనిటీ ఆస్తి, అందరికీ సమానంగా ఉపయోగపడాలి కదా. ముఖ్యంగా ఏ సిటీలో ఎంతవరకు మనకు ఈ యొక్క పెడస్ట్రియన్ సేఫ్టీ అండ్ పెడస్ట్రియన్ ఫ్రీ రోడ్లు ఎక్కడ ఉన్నాయి మనకు? ఎంత పరిస్థితి దారుణంగా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇది ఒక ఫోటో గమనించవచ్చు. ఇక్కడ ఎంత ఇదిగా ఉందో, ఒక పక్కన వెహికల్స్ వెళ్తూ ఉన్నారు, ఒక పక్కన వెడ్డార్స్ ఉన్నారు, కాలినడక వెళ్తున్నారు. సో దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్. నీకు రక్షణ ఎక్కడ ఉంది, భద్రత ఎక్కడ ఉంది? లేదు. ఇది మనకు హైదరాబాద్లో ఒక ఫోటో, చిన్న ఫోటో మీకు చూపిస్తున్నా. అదే సింగపూర్లో ఒక ఫోటో తీసుకుని చూడండి. పెడస్ట్రియన్ క్రాసింగ్ సింగపూర్ ఎంత ఇదిగా ఉందో చూడండి. పెడస్ట్రియన్స్ అక్కడ వాళ్ళు క్రాస్ చేయాలంటే ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఒక బటన్ నొక్కితే ఆ పక్కన ఈ పక్కన వెహికల్స్ ఆగిపోతాయి, వీళ్ళు వెళ్ళి ప్రకాశం. అలాగే సింగపూర్ అలాంటి నగరాల్లో ఎక్కడంటే అక్కడ పెడస్ట్రియన్స్ క్రాస్ చేయకూడదు, డిసిగ్నేటెడ్ ప్లేసెస్లో చేయాలి. తద్వారా ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక ఈ కమ్యూనిటీ ఆస్తిని అంతా సక్రమంగా వినియోగించుకోవాలి. కనుక ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోని ఆర్టికల్ 39లో కూడా మనం దీన్ని అంతర్భాగంగా చూడాలి. 39B. సో ఆర్టికల్ 19(1)A, 1B, 1C, 1D, 1G, అలాగే 21 ఆర్టికల్ 39Bలో కూడా ఈ యొక్క కాలేజీ బాటకు సంబంధించి అంతర్భాగంగా పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. ఇవి సంబంధిత రిలేటెడ్ ఆర్టికల్స్. తర్వాత మనం పరిశీలిస్తే ఇక సంబంధించిన చట్టాలు ఏమున్నాయి? మోటార్ వెహికల్ చట్టం, తర్వాత స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉన్నాయి. ఈ మోటార్ వెహికల్ చట్టం అనేది, మోటార్ వెహికల్స్ నియంత్రణ అనేది మన కాంకరెంట్ లిస్ట్ వస్తుంది. కేంద్రం రెగ్యులేట్ చేయొచ్చు, రాష్ట్రాలు కూడా రెగ్యులేట్ చేయొచ్చు. ఇట్ ఇస్ ఎ కాంకరెంట్ లిస్ట్. ఇది ఉమ్మడి జాబితాలో, మోటార్ వెహికల్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితాలో అలా కూడా అడుగుతాడు. ప్రస్తుతం మోటార్ వాహనాలకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది కనుక మోటార్ వాహనం అనేది ఏ జాబితాలో ఉందో అడుగుతాడు. ఇట్ ఇస్ కాంకరెంట్ లిస్ట్. దీనికి సంబంధించి 1988లో చట్టాలు చేశారు. వెహికల్ అంటే ఏంటి డిఫైన్ చేశారు. ఇవన్నీ కూడా చేశారు. అక్కడ వెహికల్ ప్రాముఖ్యత ఇచ్చారు, పెడస్ట్రియన్స్కు పాదచారుల ప్రాముఖ్యత లేదు మోటార్ వెహికల్ చట్టంలో. అదొకటే అంశం. అలాగే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని 2014లో తీసుకొచ్చారు. ఎందుకంటే సామాన్య వ్యాపారస్తులు పాపం వాళ్ళు స్ట్రీట్లో తిరుగుతూ ఈ యొక్క వస్తువులు అమ్ముతూ ఉన్నప్పుడు పోలీసులు, తర్వాత లోకల్ బాడీస్ వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి పంపించేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని లేదు, వాళ్ళకు అది కూడా వాళ్ళకు హక్కు, వ్యాపారంలో భాగమే, కానీ దాన్ని హక్కుగా గుర్తించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తే అప్పుడు పార్లమెంటు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేది 2014లో తీసుకొచ్చారు. ఇక్కడ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో వాళ్ళకి కేటాయిస్తారు, అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. ఇది కూడా ప్రస్తుతం మనం చెప్తున్న యొక్క సమస్యకు అంతర్భాగాన్ని తీసుకోవాలి. సో మోటార్ వెహికల్ చట్టం 1988, అలాగే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ఇది సరిగా అమలు చేయట్లేదు. వాళ్ళకు డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఇవ్వాలి, అక్కడ వాళ్ళు చేసుకోవాలి. తద్వారా సేఫ్టీగా వాళ్ళు వ్యాపారాన్ని చేసి భద్రతతో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత ఇక ఇందుకు చెప్పినట్లు ఇబ్బందులు. ఇక సుప్రీంకోర్టుల యొక్క తీర్పుల ముఖ్యాంశాలు ఏంటి? ఈ పాదచారులు నడక, పెడస్ట్రియన్స్ వీళ్ళందరూ కూడా దీనికి ప్రాథమిక హక్కుగా గుర్తించడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంట్ చట్టం చేయాలి. ఎందుకంటే కేవలం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత మాత్రాన
అది అమల్లోకి రాదు. సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది ఇది ప్రాథమిక హక్కు అని. సుప్రీంకోర్టు తీర్పు వల్ల యథాతథంగా అమల్లోకి రావు. దాన్ని తిరిగి పార్లమెంట్ గుర్తించి చట్టం చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ కూడా సుప్రీంకోర్టే చెప్పింది 1992లో మోకనిగిరి కేసులో. తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి కానీ పార్లమెంటు దాన్ని చట్టాన్ని రూపొందించే పరిస్థితి ఏర్పడలేదు, గమనించారు మీరు. అట్లా కనుక తిరిగి పార్లమెంటు తిరిగి చట్టం చేయాలి. వాహనాల కంటే పాదచారులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు మనకు అలా జరగట్లేదు. ఎంత పెద్ద వాహనంలో వస్తే, ఎంత కాస్ట్లీ వాహనంకి వస్తే మనకు అంత విలువ ఇస్తున్నారు పోలీసులు. ఇది తప్పు. పూర్తీకారపు రెగ్యులేటరీ బాడీ ఉండాలి. అంటే ఏదైనా రోడ్డు నిర్మిస్తే మనము కంపల్సరిగా పక్కన ఆ ఫుట్పాత్ అనేది ఉండాలి. దీన్ని నిర్మించాలి, మెయింటైన్ చేయాలి. దీని బాధ్యత లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు కంపల్సరిగా వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. యాక్సిడెంట్ జరిగితే తగిన నష్టపరిహారాన్ని తొందరగా పొందే విధంగా మనకు ఏర్పాట్లు ఉండాలి. వీటన్నిటిని కూడా పట్టణ స్థానిక సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవి తీర్పులోని ఒక ముఖ్య అంశాలు. తర్వాత మనం పరిశీలిస్తే ఈ డేటా మనం గమనించండి. డేటా గమనిస్తే పాదచార ప్రమాదాల మరణాల డేటా 2015 నుంచి 2024 వరకు మొత్తం మరణాల శాతం ఇది పెడస్ట్రియన్ క్రాసింగ్ ఈ పాదచారులో రోడ్లలో పరిశీలిస్తే 163% పెరిగింది. చూడండి, అంటే మొత్తం రోడ్డు ప్రమాదాలలో ఈ పాదచారుల యొక్క మరణం అనేది, పాదచారుల మరణం అనేది 20% ఉంది. అంటే ఎంత ప్రమాదకరంగా ఉందో గమనించండి. మీరు సిటీలో రోడ్డు క్రాస్ చేయాలి, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనం గమనిస్తే క్రాస్ రోడ్స్ కానివ్వండి, లేకుంటే కోటి కానివ్వండి, లేదా పంజాగుట్ట కానివ్వండి, అలాంటి ప్రాంతాల్లో లేదా మైదీపట్నం కానివ్వండి, ఆ ప్రాంతాల్లో రోడ్ క్రాస్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే మరణాల శాతం బాగా పెరుగుతుంది. మీరు కంపల్సరీగా తగ్గించాలి. మొత్తం హైదరాబాద్ సిటీలో 9,000 కిలోమీటర్ల వరకు రోడ్లు మనం అనుకుంటే, మొత్తం అంతా కనుకుంటే దాంట్లో కనీసం 10% కూడా ఈ యొక్క పెడస్ట్రియన్స్ వాకింగ్ ఏరియాస్ లేవు, ఖాళీ బాటలు లేవు. ఆ విధంగా రోడ్లు డిజైన్ చేయటం లేదు. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరం, చాలా బాధాకరం కూడా. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వీటికి సంబంధించి ఆ యొక్క తీర్పులు చెప్పడం జరిగింది. కనుక అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తీర్పును పరిశీలిస్తే ఈ డివిజన్ బెంచ్లో ఎవరున్నారు అదొక ఒక ప్రశ్న వస్తుంది. ఏ కేసు, ఆ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో కే మణియార్ ఇలియాజ్, షేక్ రియాజ్ అయ్యప్పన్. ఎవరు? నరసింహన్, జస్టిస్ చంద్రాకర్ ఉన్నారు. ఎప్పటి నుంచి సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక హక్కులను బాగా విస్తరిస్తుంది? 1970 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇందులో యొక్క ముఖ్యాంశం ఏ ఆర్టికల్కి సంబంధించి ఉంటుంది చెప్పండి. ఆర్టికల్ 19(1)A, 1B, 1C, 1D, 1G మరియు ఆర్టికల్ 21, ఆర్టికల్ 39. ఏ చట్టాలు దీనికి సంబంధించి ఉన్నాయి? సో మోటార్ వెహికల్ చట్టం 1988 అండ్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014. ఇట్లా ఈ డేటాను అంతా గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా ఏ ప్రశ్న వచ్చినా కూడా ఈ కరెంట్ పాలిటీలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ స్ట్రీట్ వాకర్స్, either pedestrian walkers and their safety. So this is about yesterday's development. సో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఏదైనా ఇంపార్టెంట్ అంశం వచ్చిన వెంటనే మనం దాన్ని పరిగణలోకి తీసుకొని మీ కరెంట్ పాలిటీలో కోర్సు ఉంది కదా, కోర్సులో భాగంగా దీన్ని ఆటోమేటిక్గా అప్డేట్ చేసేస్తాం. అలాగే అభ్యర్థులు అందరూ కూడా యూట్యూబ్లో దీన్ని ఫ్రీగా కూడా ఇస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఫ్రీగా ఇస్తాం. ఇలా అమూల్యమైన యొక్క సమాచారంతో కొన్ని యొక్క వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జీబీకే పబ్లికేషన్స్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని అందులో పాలిటివ్ అన్ని కోర్సులు ఉన్నాయి. అలాగే జీబీకే పబ్లికేషన్స్ వెబ్సైట్ ఉంది, మీకు కావాల్సిన అన్ని పుస్తకాలు అందులో అప్డేషన్ వస్తుంది. ఈ మధ్యన ఇండియన్ సొసైటీని కొత్త బుక్ రిలీజ్ చేశాం, అది ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాం. ఇలా జీకే కూడా కొత్త బుక్, జీకేజీఎస్ కొత్త బుక్ వస్తుంది. అలాగే ఇండియన్ సొసైటీ తెలుగు మీడియం కూడా వస్తుంది. ఇక అన్ని పర్యావరణము, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎకాలజీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ కూడా కొత్త పుస్తకం వస్తుంది. అన్ని అవసరాలకు అనుగుణంగా జీబీకే పబ్లికేషన్స్ బుక్స్ రిలీజ్ చేస్తున్నారు.